ట్రైలర్ యావరేజ్ గా ఉన్న అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ ది బెస్ట్ కాకపోయినా ఇప్పటి వరకు అసలు లియో సినిమాకి ఉన్న క్రేజ్ ఒక లెవెల్, బట్ ఇప్పటి నుంచి ఉండే క్రేజ్ ఇంకొక లెవెల్. అసలు లియో సినిమా టిక్కెట్లకు వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ చూస్తే అబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న ఒక రూమర్, అదే గనక నిజమైతే విజయ్ విహారాన్ని ఆపేవాడు ఉండడంటే నమ్మాలి మీరు. దళపతి విజయ్ నటించిన కొత్త చిత్రం లియోపై గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న రూమర్స్ లో ఒకటి నిజమని తేలింది. అదేంటంటే ఆ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని తెలిసిపోయింది. లోకేష్ యూనివర్స్ లో లింక్ లేదు అన్నప్పుడే ఈ సినిమా టికెట్లు అద్దు అదుపు లేకుండా బుక్ అయ్యాయి. ఇప్పుడు లోకేష్ యూనివర్స్ నుంచే మూవీ వస్తోంది అంటే లియో టికెట్లకు ఇప్పట్లో డిమాండ్ తగ్గదు. ఇక సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కోలీవుడ్ లో రికార్డు ముక్క మిగలదు. ఇంతకీ ఇన్నాళ్ళు సస్పెన్స్ మెయింటైన్ చేసిన లియో యూనిట్ ఇప్పుడు సడన్ గా ఈ సీక్రెట్ ను ఎలా రివీల్ చేసింది అంటే అది టీం చేసిన పని కాదు. మామన్నన్ హీరో, తమిళనాడు బడా నిర్మాత ఉదయనిధి స్టాలిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో లియో గురించి రాసుకొస్తూ ఈ సినిమాకు లోకేష్ యూనివర్స్ తో సంబంధం ఉందని రాసుకొచ్చాడు. అది ఒక తమిళ సినిమా అండ్ దానికి తోడు డబ్బింగ్ సినిమా కూడా. కాలీవుడ్ దాటి అటు టాలీవుడ్ లో ఇటు మాలీవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది అని అంటే దానికి రీజన్ దళపతి విజయ్ ఒక కారణం, అండ్ దీనికి తోడు మరేదైనా రీజన్స్ కూడా యాడ్ అయిందని అనుకోవాలా? హాలీవుడ్ నుంచి చాలా చిత్రాలు వస్తుంటాయి, కానీ మార్వెల్ మూవీస్ కు, అవతార్ సీక్వెల్ కు ఇండియన్ సినిమాలో కనీ విని ఎరుగని క్రేజ్ కనిపిస్తుంది. సేమ్ టు సేమ్ సీన్ ఇప్పుడు లియోకు రిపీట్ అవుతోంది. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా అని ఆడియన్స్ కు ముందు నుంచి డౌట్ ఉంది. అందుకే లియో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే ఇమ్మీడియట్ గా టికెట్స్ బుక్ అయ్యాయి. లియోకు ఒకవైపు దళపతి క్రేజ్, మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడం బాగా కలిసొచ్చింది. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో లోకేష్ దర్శకుడిగా సౌత్ మొత్తం పాపులర్ అయ్యాడు. తన మేకింగ్ స్టైల్తో దక్షిణాది ప్రేక్షకులను ఫిదా చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు లియోతో ఆ అభిమానం రెట్టింపయింది. ఇక లియోకు కలిసొచ్చిన మూడో ఫ్యాక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఒక సినిమాకు అనిరుద్ధ్ వర్క్ చేస్తున్నాడు అంటే సాంగ్స్ మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దిరిపోతుంది. రీసెంట్ గా జైలర్ కు అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. అతను లియో టీంలో ఉండడంతో టికెట్లు తెగేందుకు మరో రీజన్. చందమామ అన్న పేరు చెప్పిన వెంటనే టక్కన మనందరికీ కాజల్ గుర్తొచ్చేస్తుంది. అయితే ఒకప్పుడు కాజల్ చందమామ అంటే అందనంత ఎత్తులో ఉండేది, కానీ ఇప్పుడు తను చేసే సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇంకా చెప్పాలి అని అంటే అసలు ఇప్పుడు రేస్ లోనే లేదు. బట్ స్టిల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా దసరాకి తన కంబ్యాక్ తో ముందుకొస్తుంది. ప్రాబబుల్లీ ఇది వరకటి వైభవం వచ్చేస్తుందేమో ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా కాలం తర్వాత కాజల్ మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాంతో చందమామ ఫ్యాన్స్ చాలా జోష్ లో ఉన్నారు. దసరా బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాకు క్యూ కడుతున్నారు. 3 ఏళ్ల క్రితం కిచ్లోతో మ్యారేజ్ కు ముందు, ఆ తరువాత సినిమాల సంఖ్యను ఒక్కసారిగా తగ్గించేసింది కాజల్. మళ్లీ ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. హీరోయిన్ గా కెరీర్ ను కంటిన్యూ చెయ్యాలనుకుంటోంది. కేసరి తర్వాత తమిళ సినిమాల్లో కనిపించనుంది. శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న భారతీయుడు సీక్వెల్ పై భారీ ఆశలే పెట్టుకుంది. ఈ సంగతి ఇలా ఉంటే కాజల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో రాజమౌళి సినిమా ఉందని టాక్ ఉంది. మహేష్ బాబు హీరోగా జక్కన్న ప్లాన్ చేస్తోన్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లో కాజల్ లేడీ విలన్ రోల్ చేయనుందని కొద్ది రోజులుగా బాగా ప్రచారం సాగుతోంది. దర్శక ధీరుడు డైరెక్ట్ చేసిన మగధీరలో హీరోయిన్ గా నటించింది కాజల్. ఇప్పటి వరకు చేసిన ఎక్స్పెరిమెంట్స్ చాలు, ఇక ఇప్పుడైనా ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ తో కనుక చేయి కలిపితే ముందుకెళ్లొచ్చేమో అన్న ఒక సూపర్ పాయింట్ మీద ఫ్రీజ్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అందుకనే గీతా గోవిందం డైరెక్టర్ తో ఆల్రెడీ సినిమా కమిట్ అయిపోయాడు. టాక్సీ వాలా మేకర్ తో ఇంకొక సినిమా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇదే స్పీడ్ లో గనక ఒకవేళ సందీప్ వంకతో కలిసి ఇంకొక సినిమా చేస్తే అప్పుడు విజయ్ ఎక్స్పెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినట్టే లెక్క. విజయ్ దేవరకొండ స్పీడ్ గా సినిమాలు కమిట్ అవుతున్నాడు. అది రౌడీ ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. ఇక హిట్ ఇచ్చిన దర్శకులకు పిలిచి మరీ సినిమాలు అందించడం వారికి ఇంకా ఇంకా నచ్చుతోంది. ఆల్రెడీ గీతా గోవిందం కాంబో రిపీట్ అవుతోంది. సంక్రాంతికి మూవీ రిలీజ్ కూడా అవుతుంది. ఇప్పుడు టాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో కలిసి పీరియాడికల్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. దేవరకొండ తొలిసారి పీరియాడికల్ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నాడు.
ఇక ఇదే స్పీడ్ లో సందీప్ వంగాతో కూడా విజయ్ దేవరకొండ ఒక మూవీ చేయబోతున్నాడు. అయితే అర్జున్ రెడ్డి కాంబినేషన్ ఇప్పటికిప్పుడు పట్టాలెక్కే అవకాశాలే లేవు. సందీప్ వంగా యానిమల్ రిలీజ్ తర్వాత ప్రభాస్ అల్లు అర్జున్ తో మూవీ కమిట్ అయిపోయాడు. వీటి తర్వాతే అర్జున్ రెడ్డి కాంబినేషన్ రిపీట్ కానుంది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఆల్రెడీ గుంటూరు కారం సినిమా ఇంకా కంప్లీటే కాలేదు. ఈ నేపథ్యంలో రాజమౌళి అండ్ మహేష్ బాబుకు సంబంధించి ఏదో ఒక స్పెషల్ ఉండాలి. అందుకని దానికి రిలేటెడ్ గా టాలీవుడ్ లో ఓ సూపర్ అప్డేట్ మనకి తెలిసింది. రాజమౌళి సినిమాకి సంబంధించి మహేష్ బాబు ఆ సినిమా చెయ్యాలి అని అంటే తీసుకుంటున్న రెమ్యూనరేషన్ డీటెయిల్స్ ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీనే ఆశ్చర్యపరిచేలా చేసింది. మరికొద్ది గంటల్లో గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ రానుంది. ఆ తర్వాత నుంచి ప్రిన్స్ ఫ్యాన్స్ కు పండగ స్టార్ట్ కానుంది. ఎందుకంటే మహేష్ బర్త్డేకు విడుదల కావాల్సిన సాంగ్ ఇది. ఇప్పుడు దసరా కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే గుంటూరు కారం తర్వాత మహేష్ చేయాల్సిన సినిమాపై టాలీవుడ్ నుంచే కాదు హాలీవుడ్ నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గుంటూరు కారం థియేటర్స్ లోకి రావడం ఆలస్యం. ఆ వెంటనే రాజమౌళితో మూవీ కోసం రెడీ కాబోతున్నాడు సూపర్ స్టారుడు. దర్శక ధీరుడితో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం మహేష్ తన కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు. ఈ మూవీకి దాదాపు 120 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్ట. పాన్ ఇండియా హీరోలుగా మారిన ప్రభాస్, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్ ఇప్పటికే సినిమాకు 100 కోట్ల పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మహేష్ కూడా వీరి లిస్ట్ లో చేరిపోయాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. టాలీవుడ్ దగ్గర నుంచి బాలీవుడ్ వరకు A to Z సినిమా విశేషాలు సోషల్ రీల్ లో చూసేద్దాం. యాత్ర 2 నుంచి జీవ పాత్రను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కార్తీ నటిస్తున్న 25వ చిత్రం జపాన్ టీజర్ రిలీజ్ అయింది. వచ్చే దీపావళి పండక్కి ఇండియాలో జపాన్ హంగామా మొదలు కానుంది. గేమ్ చేంజర్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి ఇటలీకి విహారయాత్రకు వెళ్లాడు రామ్ చరణ్. ఈసారి హాలిడే ట్రిప్ 17 రోజులకు పైగా సాగనుందట. ఎన్టీఆర్ నటించాల్సిన హిందీ చిత్రం వార్ 2 షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. డిసెంబర్ నుంచి తారక్, హృతిక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. తరుణ్ భాస్కర్ చాలా కాలం తర్వాత మరోసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం కీడాకోలా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అంటే సుందరానికి కాంబినేషన్ లో మరో మూవీ చేయబోతున్నాడు నేచురల్ స్టార్ నాని. దర్శకుడు వివేక్ ఆత్రేయతో న్యూ మూవీ లాక్ అయింది. సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అక్టోబర్ 27న మూవీ రిలీజ్ అవుతోంది.